వారి పుట్టిన పిల్లల జీవితంలో నెరవేర్చుకుంది. కానీ వెనకపోలేదు. దేవుని వాక్కు వెనక వెళ్ళలేదు. వారి కొరకు విడుదల చేయబడిన వాక్కు వారి తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తుంది, అది నెరవేర్చబడ్డానికి. కానీ వారు సిద్ధపాటు లేదు, వారు మరణించినారు, అయిన వాక్కు వెనకకు వెళ్ళలేదు. వారి పిల్లల జీవితం నెరవేర్చబడి వారి ఆనందం ప్రవేశించింది. అందుకే నువ్వు సిద్ధపడు, ఆ వాక్కు నేను నెరవేర్చబడాలి. It is waiting for you. It is waiting for your preparations. ఈ సంవత్సరము ఈ వాగ్దానం నెరవేర్పు మనం చదవబోతున్నాము. He has prepared us, he is preparing us. ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని వాగ్దానం చేసిన ప్రతి వాక్కు నెరవేర్చుతారు. జ్ఞాపకం ఉంచుకోండి. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకు విడుదలైన వాక్కు మనం నెరవేర్చబడలేదు, వారి పిల్లలు నెరవేర్చబడలేదు. కానీ వాక్కు మాత్రం వెనక వెళ్ళలేదు. వెనక పోదు దేవుని వాక్కు. నువ్వు సిద్ధపడేంత వరకు ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్, గాడ్ విల్ నెవర్ బ్లెస్ యు. నువ్వు వాటిని నిలబెట్టుకోలేకపోతే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు కూడా దే ఆర్ సో పవర్ఫుల్. అది చాలా శక్తివంతమైనది. దీవెనలు బలమైనది. జ్ఞాపకం వచ్చుకుంది. దే ఆర్ సో పవర్ఫుల్. బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఎలాంటి ఇశ్రాయేలు ప్రజలు దీవించబడినారు. బిలాము వారిని శపించాలని ముందుకు వస్తే దేవుడు అన్నాడు కదా, వారు ఆశీర్వదింపబడిన జనాంగము, ఈ శాపం వారిపై. అంటే ఆ బ్లెస్సింగ్ ఎంత పవర్ఫుల్ అంటే శాపము నెరవేర్చబడదు వారిపై. శాపము వారిపై పని చేయదు. ఆశీర్వాదం అంత బలమైనది. జ్ఞాపకం ఉంచుకోండి. When God blesses you, the blessing no one can take it out. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆశీర్వాదం బలమైనది. జ్ఞాపకం ఉంచుకున్నారు. Blessings are very powerful. ఆశీర్వాదాలు చాలా బలమైనవి. ఈ ఆశీర్వాదాన్ని కొరకు దాచి వచ్చిన దేవుడు నేను అంటున్నాను కదా, ఈ సంవత్సరంలో మనం పొందబోతున్నాం. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నీవు ఈ సంవత్సరంలో మనం నెరవేర్పును చూడబోతున్నాం. You're going to see the fulfillment of every promise in your life. నీ జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేర్చబడబోతుందో చూస్తున్నాం. Hallelujah. So these are the days of preparations. ఇవి మన సిద్ధపాటు దినాలు. అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. తప్పిపోయిన కుమారుడు, ఆ కుమారుడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు అడుగుతాడు. కానీ తండ్రి ఎందుకు ఫస్ట్ వద్దు అని ఎందుకన్నాడు తెలుసా? నీ వయస్సు, నీ మెచ్యూరిటీ, యూ కాంట్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్. నువ్వు ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేవు, నిర్వర్తించలేవు. నౌ యూ కాంట్ హ్యాండిల్ ఇట్. నువ్వు వాటిని నిలబెట్టుకోలేవు. లేదు తండ్రి నా ఆస్తి నాకు ఇవ్వు, నాది నాకు ఇవ్వు అని అంటే తండ్రి ఆపిన నో, ఇప్పుడు నేను ఇవి నీకు చెందినవే, ఇవి నీకు రావాల్సినవే, ఇవి నీ కొరకు దాచబడినవే. నువ్వు కోర్టులో కేసు వేయవలసిన అవసరం లేదు. దట్ బిలాంగ్స్ టు యూ. అది నీకు చెందిన ఆశీర్వాదాలే. కానీ దేవుడు తండ్రి అక్కడ ఆగు, ఫస్ట్ యు గెట్ మెచ్యూర్డ్. నువ్వు ఎదుగు మొదట. లేదు నాకు కావాలి, లేదు నాకు కావాలి. తండ్రి ప్రేమ కుమారుడికి ఇచ్చేసాడని, కానీ వాటిని నిలుపుకోలేకపోయాడు. హి కాంట్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్. ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు నీ జీవితంలో డిలే చేస్తున్నాడు దేవుని ఆశీర్వాదం అని అంటే, ఆ ఆశీర్వాదం నిలుపుకోలేము, వాటిని మెయింటైన్ చేయలేము, వాటిని హ్యాండిల్ చేయలేము. Now still you are not matured. నువ్వు ఇంకా Still you are not grown up. నువ్వు ఇంకా ఎదగలేదు. Still you are not strengthened in the faith. నువ్వు విశ్వాసంలో ఇంకా బలపడలేదు. Still you need some changes in your life. నీ జీవితంలో ఇంకా కొన్ని మార్పులు. God is looking for your transformation. నీ రూపాంతరం కొరకు దేవుడు చూస్తున్నాడు. He wants you to get strengthened to handle the blessings. ఆశీర్వాదాలు నిలబెట్టుకోవడానికి బలం పొందేలాగా దేవుడు చూస్తున్నాడు. ఇస్తడు దేవుడు హ్యాండిల్ చేయడు. పెద్ద పెద్ద విషయాలు కొరకు